నందిపేట చుట్టుపక్కల ఉండేటి పబ్లిక్ ఎటువంటి పరిశాన్ కాకుండా న్యూ లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు మొట్టమొదటి బొక్కలకు సంబంధించిన ఆపరేషన్ చేసుడే కాకుండా మోకాల మార్పిడి, కీల మార్పిడి, తొంటి మార్పిడి చేసేట్లుగా డాక్టర్ మనోజ్ అనేటి బొక్కల ఆపరేషన్ చేసే పెద్ద సార్లు తెచ్చిండ్రు. అంతేకాకుండా మన పనులకు సంబంధించినటువంటి ఏమైనా పరిశాన్లు వస్తే డాక్టర్ సాయిచంద్ అనేటి డెంటల్ సార్ కూడా ఈడనే మంచిగా చూస్తాడు. అంతేకాకుండా పాము, తేలుకాట్లకు చూసుడే కాకుండా ఫిట్స్ వచ్చిన వాళ్ళకు కూడా 24 గంటలు అందుబాటులో ఉండేట్లు డాక్టర్ తిరుపతి అనేటి సారు ఈయనే ఉండి వైద్య సేవలు అందిస్తాడని, వాళ్ళ దవాఖానలో ఆపరేషన్ థియేటర్తో పాటుగా డిజిటల్ ఎక్స్రే కూడా ఉందని దవాఖాన మేనేజింగ్ డైరెక్టర్ గణేష్ సారు చెప్పుకొచ్చిండు. గట్లనే ఈ ఎండాకాలంలో చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు పొద్దున 11 కొట్టే వరకే అన్ని పనులు చేసుకొని ఇంటి పట్టున ఉంటే మంచిదని డాక్టర్ తిరుపతి సారు చెప్పిండు. ఇక గట్ల కాదని కాస్కరి బయటకు పోయేది ఉందనుకునే వాళ్ళు మాత్రం నెత్తికి టోపీ కానీ లేకపోతే ఏదైనా బట్ట చుట్టుకొని పోవాలని అన్నారు. ఎక్కువగా మంచినీళ్ళు, ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు తాగాలని సూచించింది. కాలంతో పని లేకుండా ఎండాకాలంలో ఆనలు పడుతున్నాయి కదా, గట్లాంటి ఆనల మనం దడవకపోవడం మంచిదని చెప్పిండ్రు. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ తిరుపతి. న్యూ లైఫ్ కేర్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయాలు ఏంటంటే, నార్మల్గా సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో దీనివల్ల మామూలుగా పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, ముసలి వాళ్ళకి కానీ ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందిని ఎట్లా ఎదుర్కోవాలి. ఫస్ట్ పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే మామూలుగా వాళ్ళకి ఏంది, సమ్మర్ హాలిడేస్ వస్తాయి. సో డెఫినెట్గా వాళ్ళు బయటికి వెళ్ళొద్దు, ఆడుకోవద్దని అంటే వాళ్ళు చెప్తే వినరు. సో డెఫినెట్గా యాజ్ ఎ పేరెంట్స్గా మీరేం తీసుకోవాలి అంటే, మార్నింగ్ టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 8 to 10, 8 to 11 అంతే. బయటకు అయితే అసలు పంపించొద్దు. ఒకవేళ పంపించాలనుకుంటే డెఫినెట్గా ఏదైతే హెడ్ ఎండ్ ఉంటుందో దాన్ని కవర్ చేసి పంపించాలి. లైక్ క్యాప్స్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా జాగ్రత్తలు కానీ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అయితే బయటికి వెళ్ళి వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఏదైనా సరే హెడ్ ఎండ్కి కంపల్సరీ కవర్ చేసుకోవాలి. ఇప్పుడు టెంపరేచర్ మోర్ దాన్ ఒకవేళ కనుక 45 degrees కంటే పైన ఉంటే మాత్రం పిల్లలైనా, పెద్దలైనా, ముసలి వాళ్ళైనా సరే వాళ్ళలో వడదెబ్బ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇదంతా తీసుకోవడానికి మెయిన్గా, ఇదంతా అంశం చెప్పడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ వడదెబ్బ తగలకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఎండ్ని కవర్ చేసుకోవాలి బాగా. అట్ ద సేమ్ టైం బాగా నీళ్లు తాగాలి. బాగా నీళ్లు, టెంకాయ నీళ్లు, ఓఆర్ఎస్ నీళ్ళు ఎంత తాగితే అంత మంచిది. నార్మల్గా పిల్లల నుంచి పెద్దవాళ్ళు కంపేర్ చేస్తే ఒక 2 లీటర్ల నుంచి 3 లీటర్లు తాగొచ్చు పిల్లలైతే. పెద్దవాళ్ళు అయితే 3 లీటర్ల నుంచి 4 లీటర్లు తాగాలి. టెంకాయ నీళ్ళు యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ మీకు ఎంత తాగాలని అంత తాగొచ్చు. ఓఆర్ఎస్ నీళ్ళు కూడా యాడ్ చేసుకుంటే సబ్స్టిట్యూట్గా ఎలక్ట్రోలైట్ ఏంటి రిప్లెనిష్ అవుతాయి. సో ఇంకా ఈ సీజనల్ వేరియేషన్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్లో వర్షాలు పడడం, సో దానివల్ల ఎక్కువ జ్వరాలు రావడం, ఇవంతా చూస్తూ ఉన్నాం. సో దీనికి తగిన జాగ్రత్తలు ఏంటంటే, యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ వర్షంలో ఎక్స్పోజ్ కాకుండా ఉంటే మంచిది. ఎందుకంటే స్టోన్స్ పడుతూ ఉన్నాయి, స్కిన్ రియాక్షన్స్ రావచ్చు, జ్వరాలు రావచ్చు. సో వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే కొంచెం ఎక్స్పోజర్ తగ్గించుకుంటే మంచిది. ఇంకా అట్ ద సేమ్ టైం మీకు ఏమైనా జ్వరాలు ఉంటే మాత్రం హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అయితే మంచిది. నమస్కారం అండి, నా పేరు గణేష్. న్యూ లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ని. మన నందిపేటలో మొట్టమొదటిసారిగా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్, ఆపరేషన్ థియేటర్ గల హాస్పిటల్ ప్రారంభించాము. గత 3 నెలల నుండి సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మేజర్గా ఏంటంటే, మన నందిపేటలో ఆర్థోపెడిక్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఇప్పటివరకు ఏది లేకుండే. మేజర్గా ఫస్ట్ నందిపేటకి వచ్చిన ఆర్థోపెడిక్ సంబంధించిన హాస్పిటల్ మన న్యూ లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. దాంతోపాటు జనరల్ సర్జరీస్ కానీ, బొక్కలకు సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బందులకైనా ఇంతకుముందు అందరూ నిజామాబాద్ వెళ్ళేవారు. అట్లాంటి అవసరం లేకుండా నందిపేటలోనే అన్ని సౌకర్యాలతో హాస్పిటల్ నిర్మించాము. అత్యవసరమైన సౌకర్యాలు కూడా ఇక్కడనే అందిస్తున్నాం. పాము కాటుకు సంబంధించి కానీ, తేలుకు సంబంధించి కానీ, ఫిట్స్ ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడనే మన నందిపేటలోనే ట్రీట్మెంట్ అంతా క్యూర్ అయిపోతుంది. మన నందిపేటలోనే అందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా మన హాస్పిటల్లో కలదు. ఫ్రీ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. విన్నారు కదా డాక్టర్ సారు, దవాఖాన మేనేజింగ్ డైరెక్టర్ చెప్పిన ముచ్చట్లు. ఎండలు ఎక్కువ తిరగకుండా ఇంటి పట్టునే తీరంగా ఉండి ఎటువంటి రోగాలు తెచ్చుకోకుండా మంచిగా ఉందాం. ఇటువంటి మంచి ముచ్చట్లు ఇంకా తెలుసుకునేందుకు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండుర్రి మన RS9 న్యూస్.